వైసీపీ అధినేత జగన్ 2029 గెలుపుదారులను వెతుకుతున్నారా అంటే అవునని అనిపిస్తోంది. చాలామంది చాలా రకాలుగా జగన్ గురించి, ఆయన రాజకీయ ఆలోచనల గురించి విశ్లేషణలు చేస్తున్నారు. కానీ జగన్ అందరి విశ్లేషణలకు మించి ఎక్కువగానే తన మాస్టర్ ప్లాన్స్ని రెడీ చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో పోయిన చోటుని వెతుక్కోవడం ఒక రివాజ్. జగన్ కూడా అదే పని చేస్తున్నారట. దానికి ఆయన పాత పద్ధతులు కాకుండా కొత్త వ్యూహాలను నమ్ముకుంటున్నారు. వైసీపీ ఓటమికి దారి తీసిన రాజకీయ సామాజిక పరిణామాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నారన్నది ఆయన మీడియా ప్రసంగాలను చూస్తే అర్థమవుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత అనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరికి ఎటువంటి సందేహం అయితే ఈ విషయంలో లేదు. అయితే ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనదిగా ఉన్నా గెలిచింది మాత్రం రెండు సార్లు. ఆయన కంటే జూనియర్లు ఎంతోమంది మంత్రులు అయినా అంబటి రాంబాబుని మంత్రి పదవి వరించింది మాత్రం జగన్ హయాంలోనే. అది కూడా 2022లో మాత్రమే. అంటే మినిస్టర్ రాంబాబు అనిపించుకోవడానికి 3.5 దశాబ్దాలుగా వేచి చూడాల్సి వచ్చిన పరిస్థితి. అంబటి రాంబాబు వైఎస్ఆర్ అనుచరుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కొనసాగారు. ఆయన బ్యాడ్ లక్ అనాలో మరేమో కానీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. దాంతో ఆయన రాజకీయం అంతగా దూకుడుగా సాగలేదని చెప్పాలి. వైసీపీలో మాత్రం ఆయనకు జగన్ తగిన ప్రాధాన్యతని ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కాపుల్లో టైగర్ అనే ఒక బిరుదును కూడా ఇచ్చేశారు. జగన్ అయితే కాపు సామాజిక వర్గం మీద ఆశలు పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. 2019లో వైసీపీ గెలుపు వెనుక వారు ఉన్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ గిర్రున తిరిగింది. కానీ 2024 వచ్చేసరికి సీన్ మారింది. పవన్ కళ్యాణ్ రూపంలో బలమైన నాయకుడు కాపులకు దొరికేశాడు. పైగా చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టడంతో గోదావరి తీరంలో వచ్చిన రాజకీయ సునామీకి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఇక ముద్రగడని నమ్ముకొని వైసీపీ మరోసారి తన లక్ని టెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఇంతలో అనూహ్యంగా అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగింది. దాంతో జగన్ అంబటిని కాపు టైగర్ అని కీర్తించారు. ఆ విధంగా కాపులను కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోంది అన్నది ఇండైరెక్ట్గా సందేశాన్ని కూడా పంపించారు. జగన్ కంటే ముందు అంబటి రాంబాబు కుమార్తె మౌనిక అయితే మీడియాతో మాట్లాడుతూ మా వేలితో మా కన్నునే పొడుస్తారా అని కూటమి పెద్దలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాపుల మీద దాడి అంటూ ఆమె తన తండ్రి మీద జరిగిన దాడిని చిత్రీకరించారు. అదేవిధంగా జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ తమ మీదనే అధికార ప్రతాపం చూపిస్తుందా అని ఒక స్ట్రైట్ క్వశ్చన్నే ఆమె సంధించారు కూడా. ఇది కూటమి పెద్దలకు ఎంతవరకు చేరుతుందో కానీ కాపు సామాజిక వర్గంలో ఆలోచనలు రేకెత్తించడానికే ఆమె ఈ విధంగా మాట్లాడారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దానికి తగిన ప్రతిస్పందన కూడా గుంటూరు జిల్లాలో జగన్ టూర్ సందర్భంలో కనిపించింది. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారంతా బాగానే రెస్పాండ్ అయ్యారన్నది కూడా అగుపించిన దృశ్యంగా ఉంది అంటున్నారు రాజకీయ నేతలు. అంబటి రాంబాబు రేపటి రోజున బలమైన తన సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేసి వైసీపీ వైపుగా నడిపించగలరా అన్నది కూడా చర్చగా సాగుతోంది. మాట్లాడుకోవాల్సి వస్తే అంబటి వంగవీటి రంగా అనుచరుడిగా కూడా ఉన్నారు. ఆయన యువనేతగా ఉన్నప్పుడు కాపునాడు వ్యవహారాల్లో గట్టిగానే పనిచేశారు. అయితే అంబటి రాంబాబు మీద ఈ ముద్ర అయితే వైసీపీలో ఉన్నప్పుడు పెద్దగా లేదని చెప్పాలి. కానీ ఇప్పుడు వైసీపీ ఆయన్ను ముందుకు నెడుతోంది. అంబటి రాంబాబు రేపటి రోజున జైలు నుంచి విడుదల అయ్యాక మరింతగా ఆయనకు ప్రాధాన్యతని ఇవ్వాలని చూస్తోందట. ఎటు కూటమి వర్సెస్
రాంబాబు ఎపిసోడ్ మరింత వేడిగా వాడిగా ఫ్యూచర్లో సాగనుంది. దాంతో జగన్ వ్యూహాత్మకంగానే అంబటిని కాపుల టైగర్ అని కూడా అనేశారు. ఒక విధంగా ఇది వైసీపీ వేసిన ఎత్తుగడ అయితే, కూటమి ఏ విధంగా పై ఎత్తు వేస్తుందనేది కూడా రానున్న రోజుల్లో చూడాలి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.